అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులు అమెరికాకే ఇబ్బంది తెప్పించేలా కనపడుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఆయన లేటెస్ట్‌గా వెనిజులా దేశ అధ్యక్షుడిని ఆ దేశం మీదకి తన ఆర్మీ హెలికాప్టర్స్ పంపించేసి, ఏకంగా అతని భవనం మీద ల్యాండ్ చేపించేసి, అతన్ని బందీ చేపించేసి, అమెరికా దేశానికి తీసుకొచ్చి న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ జైల్‌లో బంధించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ గ్రీన్‌లాండ్ నా టార్గెట్ అంటున్నాడు ట్రంప్. దీని మీద డెన్మార్క్ దేశం స్పందించింది. ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ దేశంలో ఉంది. డెన్మార్క్ చేస్తున్న వాదన ఏంటి అంటే, ఒకవేళ అమెరికా గనక డెన్మార్క్ దేశం మీద దాడి చేస్తే గ్రీన్లాండ్ కోసం నాటో స్పందించాలి. ఒకవేళ నాటో గనక స్పందించకపోతే నాటో నుంచి చిన్న దేశాలన్నీ బయటికి రావాలి. ఇది డెన్మార్క్ చేస్తున్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్లో జెన్యూనిటీ ఉంది. అసలు నాటో పెట్టుకుని దేనికోసం? ఒకప్పుడు సోవియట్ యూనియన్ విస్తరణని అడ్డుకునే దానికోసం నాటోని స్టార్ట్ చేశారు. ఒక 9 దేశాలతోనూ ఏమో నాటో స్టార్ట్ అయింది. అమెరికా, యూరప్, ఫ్రాన్సు, జర్మనీ, కెనడా ఇలాంటి కొన్ని దేశాలతోటి నాటో స్టార్ట్ అయింది. తర్వాత 30కి పైగా దేశాలు నాటోలో చేరాయి. నాటోని ఇక విస్తరించకూడదనే ఒక ఒప్పందం కూడా సోవియట్ యూనియన్తో ఆ రోజుల్లో ఉండే. కాకపోతే నాటోని విస్తరిస్తూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా నాటో కాడ వచ్చిన గొడవే. ఇప్పుడు ఉక్రెయిన్ ఏమో నాటోలో చేరతానని, రష్యానేమో నాటోలో చేరటానికి వీల్లేదని. ఎందుకు? నా భూభాగం దాకా నాటో రావడానికి వీల్లేదు అనేటువంటిది. అసలు ఈ నాటో అనేది ఏంటి అంటే, ఈ నాటోలో సభ్యత దేశాలన్నీ కూడా నాటోకి ఫండింగ్ చేస్తూ ఉంటాయి, నాటో ఆర్మీకి. ఈ దేశాల్లో ఉన్న పౌరులు అందరూ కూడా నాటోలో ఆర్మీగా జవాన్లుగా పనిచేస్తూ ఉంటారు. ఈ నాటో సభ్యత దేశాలు ఏ దేశం మీదకి దాడి జరిగినా సరే నాటో సభ్యత దేశాలన్నీ స్పందించాలి. ఈ దేశాలకు సంబంధించిన ఆర్మీ మొత్తం కూడా ఆ దేశానికి సపోర్ట్గా, అంటే నాటో సభ్యత దేశానికి సపోర్ట్గా ఆ దేశం మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అంటే కామన్ అండర్స్టాండింగ్, వీళ్ళందరికీ కామన్ ఆర్మీ ఉంటుంది. అందుకనే వీళ్ళందరూ యూనిటీగా ఉంటే ఈ నాటో సభ్యత దేశాల మీద ఎప్పటికీ ఎవరూ దాడి చేయలేరు. ప్రత్యేకించి రష్యా ఎప్పటికీ దాడి చేయలేదు అనే కారణం చేత ఒక యూనియన్గా దీన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు యూనియన్ పెట్టుకున్నప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి కదా. మరి యూనియన్లో బయట వాళ్ళు దాడి చేస్తే నాటో రక్షణిస్తుంది. మరి ఈ నాటో సభ్యత దేశాల్లోనే ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినప్పుడు మరి మిగతా దేశాలు స్పందించాలి కదా. రక్షణ కోసమే కదా నాటో పెట్టుకుంది. మరి రక్షణ లేనప్పుడు, భయంగా గడపాల్సి వచ్చినప్పుడు, ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు, నాటో ఏమీ చేయలేనప్పుడు నాటో ఎందుకు? నాటో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఇదే డెన్మార్క్ ఈ వాదన చేస్తుంది. మంచి వాదనే, గట్టి వాదనే. ఇప్పుడు నిజానికి డెన్మార్క్ మీద అమెరికా ఒకవేళ యుద్ధం చేస్తుంది అనుకోండి, దాడి చేసింది అనుకోండి గ్రీన్లాండ్ కోసం, ఇప్పుడు నాటో ఖచ్చితంగా స్పందించాల్సిందే. నాటో పెట్టుకునే దానికోసం కదా. నాటో సభ్యత్వ దేశాల్లో ఏ దేశం మీద ఇంకే దేశం దాడి చేసినా సరే నాటో స్పందించాల్సిందే, నాటో పోరాడాల్సిందే ఆ దేశానికి సపోర్ట్గా. అంటే ఏ దేశం మీద నాటో సభ్యత్వ దేశం మీద దాడి జరుగుతుందో ఆ దేశానికి సపోర్ట్గా పోరాడాల్సిందే, దాడి చేసే దేశానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. ఇప్పుడు దాడి చేసేది అమెరికా, దాడికి గురయ్యేది డెన్మార్క్. మరి డెన్మార్క్కి సపోర్ట్గా ఉండాలి, అమెరికా మీద దాడి చేయాలి. మరి నాటో దానికి సిద్ధంగా ఉంటుందా? నిజానికి నాటోని లీడ్ చేస్తుంది అమెరికాని, నాటోకి ఎక్కువ ఫండింగ్ చేస్తుంది అమెరికాని. కాబట్టి సహజంగా అమెరికా దాడి చేస్తున్నప్పుడు నాటో స్పందించకపోవచ్చు. స్పందించినప్పుడు నాటోకి విలువ ఎక్కడుంది? ఇంకా నాటోలో ఎందుకు ఉండాలి చిన్న దేశాలు? ఇప్పుడు ఈ ప్రశ్నని డెన్మార్క్ వేస్తూ ఉంది. కాబట్టి అమెరికా స్టార్ట్ చేయించినటువంటి నాటో, అమెరికా ఫండింగ్ చేస్తున్నటువంటి నాటో, అమెరికా లీడ్ చేస్తున్నటువంటి నాటో ఇలా అమెరికా చేస్తున్న పనుల వల్ల నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.